భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ మరి కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్లోని తొలి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపడుతున్నారు. దీనికి మిషన్ ఆగమన్ గా పేరు పెట్టారు. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన ఈ రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలకనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. విక్రమ్-1 రాకెట్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు. సుమారు 7 అంతస్తుల భవనం ఎత్తుతో ఉండే ఈ బహుళ దశల రాకెట్ కార్బన్ కాంపోజిట్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇందులో అత్యాధునిక ప్రొపల్షన్ సిస్టమ్, 3D ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన బూస్టర్లను అమర్చారు. ఈ రాకెట్ ద్వారా 350 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ LEOలో ప్రవేశపెట్టే సామర్థ్యం ఉంది. విక్రమ్-1 ద్వారా గ్రహ స్పేస్, కాస్మోసర్వ్, డీ-క్యూబ్డ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమో పేలోడ్లతో పాటు స్కైరూట్ కు చెందిన స్కోప్ ను అంతరిక్షంలోకి పంపుతున్నారు. అలాగే కాస్మోస్ డైమండ్స్ సంస్థ రూపొందించిన కాస్మిక్ బ్లూమ్ ఆర్ట్ వర్క్ తో పాటు మరో మైక్రో ఆర్ట్ పీస్ ను కూడా ఈ ప్రయోగంలో భాగంగా పంపిస్తున్నారు. శాస్త్రీయ ప్రయోగాలతో పాటు కళాత్మక సందేశాన్ని అంతరిక్షానికి తీసుకెళ్లడం ఈ మిషన్ ప్రత్యేకతగా నిలుస్తోంది. విక్రమ్-1 విజయవంతమైతే భారత ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమకు ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు లభించనుంది. విక్రమ్-1లో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధాని మోదీ తన చేతిరాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ఇక విక్రమ్-1 రాకెట్ సూక్ష్మ ప్రతిరూపాన్ని నింగిలోకి పంపుతున్నారు. దానిపై సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, APJ అబ్దుల్ కలాంల సూక్ష్మ రూపాలను చెక్కారు. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరుతో రూపొందించిన విక్రమ్-1 రాకెట్ భారత్తో పాటు విదేశీ ఖాతాదారుల ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో రూపొందించబడింది. 2022లో స్కైరూట్ విజయవంతంగా ప్రయోగించిన విక్రమ్-S భారతదేశంలో ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన తొలి రాకెట్ గా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు విక్రమ్-1 విజయవంతమైతే ప్రపంచ ప్రైవేట్ ప్రయోగ వాహన సంస్థల సరసన స్కైరూట్ కు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. 2018లో మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ చంద్రన, నాగ్ భరత్ ఢాకా స్థాపించిన స్కైరూట్ ఏరోస్పేస్ నేడు భారత అంతరిక్ష రంగంలో అతిపెద్ద ప్రైవేట్ విజయ గాథల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రయోగం భారత వాణిజ్య అంతరిక్ష రంగానికి మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. విక్రమ్-1 రాకెట్ లాంచ్ సందర్భంగా స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. విక్రమ్-1 ప్రయోగం మన యువతలోని ప్రతిభ, పట్టుదల, పారిశ్రామిక స్ఫూర్తిని చాటి చెబుతుందన్నారు ప్రధాని మోదీ. అంతేగాక మన అంతరిక్ష రంగ సంస్కరణలు, ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను సృష్టించనుందని తెలిపారు. విక్రమ్-1 ఉన్నత శిఖరాలకు ఎగసి చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు మోదీ. నూతన ఆవిష్కర్తల తరానికి స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నట్లు ఎక్స్లో రాసుకొచ్చారాయన. విక్రమ్-1 ద్వారా ప్రధాని మోదీ తన చేతి రాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి పంపనున్నారు.
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ మరి కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్లోని తొలి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపడుతున్నారు. దీనికి మిషన్ ఆగమన్ గా పేరు పెట్టారు. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన ఈ రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యయనానికి నాంది పలకనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. విక్రమ్-1 రాకెట్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు. సుమారు 7 అంతస్తుల భవనం ఎత్తుతో ఉండే ఈ బహుళ దశల రాకెట్ కార్బన్ కంపోజిట్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇందులో అత్యాధునిక ప్రొపల్షన్ సిస్టమ్, 3D ప్రింటెడ్ ఇంజిన్లు, ఘన ఇంధన బూస్టర్లను అమర్చారు. ఈ రాకెట్ ద్వారా 350 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ LEOలో ప్రవేశపెట్టే సామర్థ్యం ఉంది. అయితే విక్రమ్-1 ప్రయోగంలో సాంకేతిక లోపం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విక్రమ్-1 ద్వారా గ్రహ స్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్ సంస్థలకు చెందిన టెక్నాలజీ డెమో పేలోడ్లతో పాటు స్కైరూట్ కు చెందిన స్కోప్ ను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఇక భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కీలక ఘట్టమైన ఈ విక్రమ్-1 ప్రయోగం ఒక సాంకేతిక లోపం వల్ల ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. తాత్కాలికంగా ఈ ప్రయోగాన్ని ఇస్రో నిలిపివేసింది. పరిశోధన రంగంలో ఇదొక అద్భుతమైన ఘట్టం అనుకున్నారు అందరూ. తాత్కాలికంగా ఇప్పుడు ఇస్రో ఈ ప్రయోగాన్ని నిలిపివేసింది. విక్రమ్-1 చివరి నిమిషంలో ఆగిపోయింది. అయితే చివరి నిమిషంలో విక్రమ్-1 సాంకేతిక లోపం వల్ల ఆగిపోయింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, రాకెట్ ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆ ప్రయోగానికి కౌంట్ డౌన్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. కొన్ని నిమిషాల ముందే అంటే 11 గంటల 30 నిమిషాలకి విక్రమ్-1 ఏదైతే స్పేస్ జెట్ ఉందో అది పూర్తిగా కూడా నింగిలోకి దూసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే ఉన్నట్టుండి సాంకేతిక లోపం తెలియదు, అత్యవసర పరిస్థితుల రీత్యా కూడా 4 గంటల 59 నిమిషాలకు మునిపే కూడా కౌంట్ డౌన్ ను ఇస్రోకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు నిలుపుదల చేశారు. అది స్పేస్ కార్ట్ లో ఏర్పడినటువంటి సాంకేతిక సమస్యల, మరే ఇతరైన వాతావరణ సమస్యలు అనేటువంటి విషయము ఇంతవరకు కూడా ఇస్రోకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అయితే మాత్రం వెల్లడించినటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలకు అనేక మార్లు అవాంతరాలు ఎదురవడం, చివరి నిమిషాల్లో కూడా సాంకేతిక లోపాలు లేదా అత్యవసర పరిస్థితి ప్రయోగాన్ని నిలుపుదల చేసినటువంటి చరిత్రలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విక్రమ్-1 కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్లనే కూడా నిలుపుదల చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఇస్రో శాస్త్రవేత్తలు దానిపైన ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. అది కనుక 2-3 గంటల సమయంలోనే లేదా అతి తక్కువ సమయంలోనే కనుక ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగితే తిరిగి కౌంట్ డౌన్ ప్రారంభించి ప్రయోగాన్ని తిరిగి ప్రయోగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేని పక్షంలో పూర్తి స్థాయిలో ప్రయోగాన్ని మరికొద్ది సమయం కూడా కాలువ తర్వాత కూడా ప్రయోగించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ లోకేష్, మరి ఏదైతే ఇప్పటికే విక్రమ్-1 ప్రయోగం గురించి దేశం అంతా ఎదురు చూస్తోంది. బికాజ్ ఇది ఇంటర్నేషనల్ గా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక ఇండికేషన్ భారత్ కు అని అనుకుంది. చివరి నిమిషంలో ఇలా ఆగిపోవడం వల్ల ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చేతిరాత్తో రాసిన వందే మాతరం చిట్ను కూడా దాంట్లో అమర్చారు. ఇంకా అసలు ఈ విక్రమ్-1 ప్రయోగం ఎందుకు ఆగిపోయింది అనే డీటెయిల్స్ ఎప్పుడు తెలవచ్చు లోకేష్ మనకు? రైట్ లోకేష్, థ్యాంక్ యూ. విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. చివరి నిమిషంలో విక్రమ్-1 ప్రయోగం నిలిచిపోయింది. తాత్కాలికంగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసింది ఇస్రో. అయితే అఫీషియల్ గా ఇంకా డీటెయిల్స్ ని వెల్లడించేది ఉంది. విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. చివరి నిమిషంలో విక్రమ్-1 ప్రయోగం నిలిచిపోయింది. తాత్కాలికంగానే ఈ ప్రయోగం నిలిపివేసినట్లు ఇస్రో తెలిపింది. అయితే ఈ ప్రయోగాన్ని ఎందుకు ఆపేవాల్సి వచ్చింది, ఏదైనా సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిలిపివేశారా అన్న అంశాలను వివరణ ఇవ్వడానికి మరి కాసేపట్లో ఇస్రో వివరణ ఇవ్వబోతోంది.
rocket is ignited and it's on its way. విక్రమ్ 1 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. కౌంట్ డౌన్ కూడా ముగిసింది. చివరి నిమిషంలో విక్రమ్ 1 ప్రయోగం నిలిచిపోయింది. తాత్కాలికంగా ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ఇంకా అఫీషియల్ గా చెప్పేది ఉంది. మరి కాసేపట్లోనే ఇస్రో తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. విక్రమ్ 1 రాకెట్ ప్రయోగంలో ఒక సాంకేతిక లోపం తలెత్తడం వల్ల చివరి నిమిషంలో విక్రమ్ 1 ప్రయోగం నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. లోకేష్, గ్రేసీ, నేడు భారతదేశం గర్వించదగినటువంటి తొలి ప్రైవేట్ ఆర్బిట్ ని మన భారతీయ ఇస్రో సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు శ్రీహరికోట ఇస్రో కేంద్రంగా కూడా ప్రయోగించాల్సి ఉంది. ఆ ఇస్రో ప్రయోగానికి విక్రమ్ 1 గా కూడా నామకరణం చేయడం జరిగింది. అయితే ఈ ప్రయోగానికి ఉదయం 6 గంటల ప్రాంతంలోనూ కూడా కౌంట్ డౌన్ ప్రారంభించారు ఇస్రోకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. దాదాపు 5:30 గంటల కౌంట్ డౌన్ అనంతరం కూడా 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో షార్ నుండి విక్రమ్ 1 ప్రయోగం అయితే మాత్రం జరగాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి సాంకేతిక లోపాల మరే అత్యవసర పరిస్థితుల్లో తెలియదు కానీ కౌంట్ డౌన్ ను 4 నిమిషాల 59 సెకండ్ల ప్రాంతంలో కూడా నిలుపుదల చేశారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం కనుక ఫలించి ఉంటే ప్రైవేట్ అంతరిక్ష రంగంలోనే ఇది ఒక కొత్త మైలురాయిగా కూడా మిగిలేదు. మిషన్ ఆగమన్ పేరుతో 4 దశలతో రూపొందించినటువంటి విక్రమ్ 1 లో తొలి 3 దశలు కూడా ఘన ఇంధనంతో ఈ ప్రయోగము కొనసాగుతుంది. చివరి దశ ద్రవ ఇంధనంతో ఈ ప్రయోగం కొనసాగే దిశగా కూడా ఈ ప్రయోగాన్ని రూపొందించినట్టుగా కూడా తెలుస్తుంది. 350 కిలోల వరకు కూడా బరువు ఉన్నటువంటి చిన్న ఉపగ్రహాలను సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టే సామర్థ్యం కలిగినట్టుగా కూడా విక్రమ్ 1 ను తయారు చేశారు మనకు సంబంధించినటువంటి ఇస్రో శాస్త్రజ్ఞులు. దేశీయ విదేశీ పేలాలతో పాటు అంతరిక్ష శిథిలాల నిర్వహణకు సంబంధించినటువంటి మిషన్ ఎంబ్రోస్ పేలోడ్ ను కక్షలోకి పంపడమే ఈ విక్రమ్ 1 యొక్క ప్రయోగ ప్రధాన ఉద్దేశంగా కూడా చెప్పాలి. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా కూడా నిన్నటి నుంచి నెల్లూరు జిల్లాలో వాతావరణంలో మార్పులు కొనసాగడం, అదేవిధంగా ఇటు విక్రమ్ 1 స్పేస్ కార్ట్ లో ఏదైనా సాంకేతిక లోపాలు తలెత్తాయో తెలియదు కానీ 4 నిమిషాల 59 సెకండ్ల కంటే ముందే ఈ కౌంట్ డౌన్ ను నిలిపివేస్తూ కూడా ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు అయితే మాత్రం తెలపడం జరిగింది. అయితే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే మాత్రం ఇంతవరకు ఇస్రో సైంటిస్టులు తెలపలేదు. అంటే ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయి, వాటిని కనుక కొద్దిగా సమయం కేటాయిస్తే కనుక వాటిని ఆ లోపాలను అధిగమించి తిరిగి ప్రయోగాన్ని మరికొన్ని గంటల్లోనే ప్రయోగించే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇస్రో సంబంధించినటువంటి చైర్మన్ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఇది తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ గా కూడా ప్రయోగం కనుక సక్సెస్ఫుల్ అయితే మాత్రము తొలి ప్రయోగంలోనే మనం సక్సెస్ అయ్యామని చెప్పి కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ గా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉండేది. అయితే సాంకేతిక సమస్యల నేపథ్యంలోనే కనుక ఈ ప్రయోగం చేపడితే విక్రమ్ 1 ప్రయోగంలో కనుక అవాంతరాలు వాటిల్లి మధ్యలోనే కూడా విఫలమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ లోపాలను ముందుగానే పసిగట్టి ఈ కౌంట్ డౌన్ అయితే మాత్రం నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకు నిలుపుదల చేశారు అనేటువంటి సాంకేతిక సమస్యల పైన ఇస్రో ఇంజనీర్లు అయితే పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారు. మరికొద్ది క్షణాల్లోనే ఇస్రో చైర్మన్ నోట్ నుంచి కూడా ఎందుకు నిలుపుదల చేయాల్సి వచ్చింది, అదేవిధంగా ఆ నిలుపుదల చేయాల్సినటువంటి కారణాలతో పాటు ఆ లోపాలను అధిగమించడానికి మరింత సమయం పడుతుంది, తిరిగి ప్రయోగం కొనసాగింపు కావచ్చు, మరి కౌంట్ డౌన్ ప్రక్రియను మొదలు పెట్టడానికి కావచ్చు ఎంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి వివరాలను అయితే మాత్రం ఇస్రో శాస్త్రజ్ఞులే మరికొద్ది క్షణాల్లో తెలిపేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేసీ. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. ఇక భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగం చివరి నిమిషంలో నిలిచిపోయింది. సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ప్రయోగాన్ని ఆపేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీంతో విక్రమ్ 1 లాంచ్ తాత్కాలికంగా ఆగిపోయింది. తాము కావాలనే ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లుగా స్కై రూట్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రాకెట్లో తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.